అందరికీ నమస్కారం. నా పేరు రమేష్ దేవోజ్ అండి. నేను హైకోర్టు అడ్వకేట్ మరియు మన డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ లోకల్ కోర్ట్స్లో అన్ని కోర్టులలో నేను కేసులు చూస్తానండి. ఆంధ్ర తెలంగాణలో కూడా అన్ని రకాల కేసులు డీల్ చేస్తాను. మీకు ఏ అవసరమైనా ఎలాంటి కేసు అయినా నన్ను సంప్రదించవచ్చండి. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. నా నంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో స్క్రోల్ అవుతా ఉంటది, చూడండి. 8790447762. నేను ఉండేది ఇక్కడ ప్రజెంట్ టీకేఆర్ కాలేజ్ దగ్గర, ఎల్బీ నగర్, మీర్పేట్. ఆఫీసు మరియు ఇల్లు హోమ్ రెండు ఒకటేనండి. ఎవరైనా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనము సివిల్ కేసు గురించి డిస్కషన్ చేద్దామండి. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటిది అనేది. ఎప్పుడైతే గవర్నమెంట్ ల్యాండ్ రేటు పెంచినాదో, అంటే వాటి యొక్క వాల్యుయేషన్ పెరిగినదో, అప్పటి నుండి ల్యాండ్ కేసులు ఎక్కువగా నమోదవ్వడం ప్రారంభమైంది. అన్ని రకాల కేసులలో, అన్ని రకాల కోర్టులలో. వ్యవసాయ భూములు కావచ్చు, ఇండ్లకు స్థలాలు కావచ్చు, ఎలాంటి భూములు అయినా కానీ వాటి మీద డిస్కషన్ చేయడానికి, వాటి హక్కుల గురించి, వాళ్ళకు రావాల్సినటువంటి లావాదేవీల గురించి, ఆ పాత బాకీలు, పాత బకాయిలు, పాత కేసులు ఏవైతే ఉన్నాయో ఆ భూముల గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ రోజులలో ఎక్కువగా. అంతకుముందు పూర్వము వ్యవసాయ భూముల గురించి ఒకరు అమ్మితే ఒకరు కొంటే వాళ్ళు వైట్ పేపర్ల మీద రాసుకున్నా, లేదంటే సాదా బైనామా బాండ్ పేపర్ మీద రాసుకున్నా చెల్లుబాటు అయ్యేది. అదే మాట ప్రకారంగా చాలామంది నడుచుకునేది. ఎప్పుడైతే వాల్యుయేషన్ పెరిగినదో, ల్యాండ్ వాల్యుయేషన్ పెరిగినదో, ఒక ఆంధ్రానే కాదు, ఆంధ్ర తెలంగాణ, ఆంధ్ర అంతటా వాళ్ళు పంపకాలలో కానీ, వాళ్ళ యొక్క వ్యవసాయ భూములలో కానీ, పక్క భూములలో కానీ ఎవరికెవరు కంప్లీట్గా కమర్షియల్గా తయారైపోయినారు, స్వార్థపరులుగా తయారైనారు. మాట మీద ఎవరు ఉండట్లేదు. ఒక మాట ప్రకారం ఒకరు అమ్మిండ్రు, ఒకరు కొన్నారంటే ఆ సంతకాలు చేసుకునేంత వరకు, వాళ్ళు ఆక్యుపై చేసుకునేంత వరకు ఇంకా పక్కవారు కానీ, వాళ్ళు భూములు ఎవరైతే అమ్మినవారు కానీ వారు ఎవరు జోక్యం చేసుకునే వాళ్ళు కాదు. ఎప్పుడు ఇంత ముందు ఉన్నటువంటి కాలంలో, పూర్వకాలంలో. ఇప్పుడు ఒక భూమి అమ్మాలంటే, దాన్ని కొనాలంటే దానికి కావాల్సినటువంటి అన్ని డాక్యుమెంట్లు చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ భూములకు అయితే ఉంటే ఆ ల్యాండ్ ఎలాంటి ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్లో అది గవర్నమెంట్ ఇచ్చినటువంటి ల్యాండా, ఇనాం భూమినా, ప్రైవేటు ల్యాండా, దానికి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి రికార్డ్స్ ఉన్నవా, దాని సర్వే నెంబర్ ఏంటి, దాని హద్దులేంటి, అది ఎన్ని ఎకరాలు ఉంది, దాని ఎవరి పేరు మీద ఉంది, ఎవరెవరు దీనికి కబ్జా ఉన్నారు, కాస్తులో ఉన్నారు, అన్ని రకాలుగా ఇప్పుడు చూసుకోవాలి. కంపల్సరీ చూసుకున్న తర్వాతనే దాని కొనుగోలుకు అన్ని నిర్ణయాలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ఎవరైతే అమ్ముతారో, ఎవరైతే కొంటారో, కొనేవారు అమ్మేవారి యొక్క డీటెయిల్స్ మొత్తం తీసుకోవాలి. భూమి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవాలి. వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కూడా, ముఖ్యంగా మేజర్ అయినటువంటి వాళ్ళు 18 సంవత్సరాలు నిండినటువంటి కుటుంబ సభ్యుల అందరి సంతకాలు, వేలుముద్రలు, అభిప్రాయాలు అన్నీ చూసుకోవాలి. అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే పూర్వీకుల ద్వారా వచ్చిందా, తల్లిదండ్రులు సంపాదించినారా, అది ఏ విధంగా వచ్చింది, అంత ముందున్నటువంటి 30 సంవత్సరాల వరకు, 30-40 ఇయర్స్ వరకు కూడా కంప్లీట్గా ఈసీకి వెళ్ళి ఎన్కంపరెన్స్ సర్టిఫికేట్స్ తీసుకోవాలి. రిజిస్టర్డ్లో అది ఎలా ఉంది, ఆ భూమి ఎవరి పేరు మీద ఉంది, దానికి కావాల్సినటువంటి ఆ భూమికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అని మాకు కొందరు అడుగుతున్నారు. ఎలా అంటే మీరు ఈసీకి వెళ్ళాలి. ఈసీ అంటే ఎన్కంపరెన్స్ సర్టిఫికేట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళితే ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉంటాయండి. ఆ ఆఫీసులకు వెళ్ళిన తర్వాత మీరు కొనేటువంటి భూమి ఆ సర్వే నెంబర్ ప్రకారంగా అది ఎవరి పేరు మీద ఉన్నది, గత 30 సంవత్సరాల నుండి ఎవరు కాస్ట్ చేస్తున్నారు, ఎవరి పేరు మీద ఉంది, దానికి ఏమైనా బ్యాంకు లోన్స్ ఉన్నాయా, దానికి ఏమైనటువంటి కేసులు ఉన్నాయా, సివిల్ కేసు, సివిల్ తగాదులు ఏమైనా ఉన్నాయా, అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే ముందుకెళ్ళాలి. ఈ రోజులలో ఓపెన్ ప్లాట్స్, కమర్షియల్ ల్యాండ్స్, ఏది వ్యవసాయ భూములను కూడా, పడా ఉన్నటువంటి భూములను కూడా కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా గురి కాకుండా జాగ్రత్త పడాలి. మీరు ఇంటి స్థలాలు కొనే ముందు కూడా వెంచర్లు చాలా మంది ఉన్నారు ఈ రోజులలో. ఆ వెంచర్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకవేళ వార్లే వచ్చినా ఆ ల్యాండ్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ముందుకెళ్ళాలి. ఎలాంటి మొహమాటానికి వెళ్ళకూడదు, ఎలాంటి మొహమాట పడకూడదు. అసలు ఈ భూమి లక్షలు పెట్టి కొనుక్కున్నప్పుడు ఆ ల్యాండ్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియకుండా కొనుగోలు చేస్తే ఆ తర్వాత బాధపడేది
ఆ కొనుగోలుదారుడే. కాబట్టి అమ్ముకునేవారు ఎలాంటి భూమైనా వాళ్ళ డబ్బుల కోసం అమ్మేస్తారు, కానీ కొనుక్కునేవారు అన్ని విధాలుగా చూసుకొని కొనుగోలు చేయాలి. ఇది ఒక విషయం. ఇంకొక విషయం, అన్నదమ్ముల మధ్యలో పంపకాలు, భాగస్తులు, పార్టిషన్స్, డీడ్స్. అంటే తాతల ద్వారా వచ్చిన ఆస్తి, తండ్రుల ద్వారా వచ్చిన ఆస్తి, ఆ సంపాదించిన ఆస్తిని ఆ కుటుంబ సభ్యులలో ఎంతమంది కుమారులు, కూతుర్లు అంటే కొడుకులు, బిడ్డలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి భాగాలేంటి, అవన్నీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అవుతానేమో అంటే వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి గురించి వివరాలు కావాలనుకుంటే ఆ తల్లిదండ్రి వాళ్ళ ఆస్తులు, వాళ్ళ పూర్వీకులు, అది ఎవరు కబ్జా చేస్తున్నారు, ఎవరు కాసు చేస్తున్నారు, సాదాబాయి మన పట్టా పాస్బుక్లో ఎవరి పేరు ఉన్నది, సబ్ రిజిస్టార్ల ఆఫీసులో రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూలో ఎవరి పేరు మీద ఉన్నది, అవన్నీ తెలుసుకొని అది ఏ విధంగా భాగస్తులు, ఎలాంటి భాగాలు అన్ని తెలుసుకున్న తర్వాతనే భాగస్తులుగా తీసుకోవాలి. ఇంకొక విషయం, ఈ రోజులలో అమ్మాయిలు కూడా ఆస్తిలో మాకు వాటా వస్తుందని అడుగుతున్నారు. ఆస్తిలో వాటా రావడానికి అది కేవలం తల్లిదండ్రి సంపాదించిన ఆస్తి అయితేనో తల్లిదండ్రి ఇవ్వచ్చు, వాళ్ళకు కలిగినటువంటి సంతానంలో కూతురులకు కానీ కొడుకులకు కానీ ఎవరికైనా ఇవ్వచ్చు, లేదంటే బయటి వాళ్ళకైనా ఇచ్చుకోవచ్చు. అది తల్లిదండ్రుల యొక్క ఇష్టం. కానీ ఇది వారసత్వంగా వచ్చిన ఆస్తి అంటే 2-3 తరాలు, తాతలు, తండ్రులు అట్లా వాళ్ళ తాత ముత్తాతల ద్వారా వచ్చినటువంటి ఆస్తిని పంపకాలు కూతుర్లకు ఎలాంటి హక్కు ఉంటుందంటే, కూతుర్లు మైనర్ నుండి మేజర్ అయ్యేంత వరకు, మేజర్ అయిన తర్వాత పెళ్లిళ్ళు అయిన తర్వాత 12 సంవత్సరాలు దాటితే కూతుర్లు ఆస్తిలో వాటా అడిగే హక్కు లేదు. సమ్ లిమిటేషన్ యాక్ట్ ఉంది, దానికి ఒక లిమిట్ అనేది ఉంది. ఈ రోజులలో ఎట్లా అడుగుతున్నారంటే 12 సంవత్సరాలు పెళ్లి అయినాక కాదు, 50 సంవత్సరాలు, 20, 30, 40 సంవత్సరాలు అయిన వాళ్ళ వివాహం అయిన తర్వాత కూడా మాకు ఇంకా ఆస్తిలో భాగం వస్తున్నది అని తల్లిదండ్రుల మీద, తోబుట్టుల వారి మీద అంటే అన్నదమ్ముల మీద, అక్కచెల్లెల మీద అందరు కలిసి కేసు వేస్తున్నారు. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళ పైన వాళ్ళ అన్నదమ్ముల మీద కావచ్చు, తల్లిదండ్రుల మీద కావచ్చు, కోర్టులలో కేసు ఫైల్ అవుతున్నాయి. వాళ్ళకు తెలిసి తెలియక అడుగుతా ఉన్నారు. ఇంకొకటి, కొందరికి తెలిసి కూడా దీన్ని ఏదో మనం అడిగితే ఎంతో కొంత వస్తుంది కదా అనే ఆలోచనతోని ఆస్తిలో భాగాలు అడుగుతున్నారు. ఇది 1984 గత అంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇది ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. దాన్ని 1985 నుంచి వెళ్ళి అమలు చేయడానికి కృషి చేశారు. కొంతవరకు జరిగింది. అది అన్ని రాష్ట్రాల్లో జరగాలి, దేశమంతా ఆ విధంగా జరగాలని ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. కొంతవరకు జరిగింది. అది సుప్రీంకోర్టు కూడా అన్ని రకాలుగా పరిశీలిస్తూనే ఉన్నది. మొన్న రీసెంట్ గా కూడా ఒక లేటెస్ట్ జడ్జిమెంట్ కాపీ వచ్చింది, జడ్జిమెంట్ ఇచ్చారు లిమిటేషన్ యాక్ట్ మీద. కొన్ని లిమిటేషన్ ప్రకారంగా వాటికి ఎలాంటి ఏ సందర్భంలో ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అన్ని వివరాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కానీ మాకు పెళ్లి అయింది, మాకు 12 సంవత్సరాలు దాటిపోయింది, 15, 20, 30 సంవత్సరాలు అవుతుంది, మాకు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆస్తి వస్తుంది, అప్పుడు మేము కట్నాలు తక్కువ తీసుకున్నాము, మాకు గోల్డ్ కానీ ఇతర ఆర్నమెంట్ పరికరాలు అవన్నీ మాకు తక్కువ ఇచ్చారు, మాకు తల్లిదండ్రుల మీద మాకు ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి మాకు బాగా వస్తుంది అని చాలా మంది కోర్టులో మా దగ్గరికి ఫైల్ చేయడానికి వస్తున్నారు, కేసు ఫైల్ చేయడానికి వస్తున్నారు. ఇది ఎంతవరకు ఆలోచించుకోవాలి? కేవలం 12 సంవత్సరాలు మీ వివాహమైన తర్వాత 12 సంవత్సరాలు దాటితే తల్లిదండ్రి దగ్గర మీ వారసత్వ ఆస్తిని అడిగే హక్కు మీకు లేదు. కొన్ని సందర్భాలలో ఆస్తితో పాటుగా అప్పులు కూడా పంచుకునే అవకాశం ఉన్నది. అంటే తల్లిదండ్రి కానీ ఆస్తులు కానీ, ఆస్తుల మీద ఉన్న అప్పులు కానీ, తల్లిదండ్రి పోషించడానికి అవసరమైనటువంటి హక్కులు కానీ అన్ని అప్పులు ఆస్తులు సమానంగా కూతుర్లు తీసుకోవాల్సి వస్తుంది. ఆస్తులు తీసుకున్నప్పుడు అప్పులు కూడా పంచుకోవాల్సి వస్తుంది. లేదు మీ ఈ విధంగానే చేయాలంటే ఆ పద్ధతి ఉంటుంది. లేదంటే కొన్ని సందర్భాలలో అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు కలిసి కూర్చొని ప్రేమతో తీసుకుంటే అది వేరే సందర్భం. మాకెంత కావాలి, మాకెంత ఇస్తారా అని ప్రేమతో అడగండి, మీకు వస్తే తీసుకోండి, వాళ్ళు ఇస్తే కూర్చొని మాట్లాడుకోండి. కానీ గొడవపడి కోర్టులోకి వెళ్ళి కేసులు ఫైల్ చేసుకొని మీ లోపల ఉన్నటువంటి ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, బంధాలు, అనుబంధాలు అన్ని చెడగొట్టుకుంటున్నారు కోర్టు ద్వారా వెళ్ళి. దీని ద్వారా ఏంటి, కోర్టులో ఒక కేసు ఫైల్ చేస్తే వెంటనే దాని యొక్క రిజల్ట్ రిపోర్ట్ రాదండి, కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది ఎంత టైం పడుతుంది అనేది ఎవరికి తెలియదు. దానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్, సాక్ష్యాలు, ఆధారాలు అన్ని చూసి అన్ని పరిశీలించిన తర్వాతనే కోర్టు తీర్పు వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ మెదలాలని నా యొక్క ఆకాంక్ష. ఎందుకంటే గొడవ
గొడవలు పడడం ఈజీనే, సహజమే. కానీ అతుక్కోవడమే, కలిసి ఉండడమే చాలా కష్టం. వీటిని కమర్షియల్గా చేశారు ఈ రోజులలో. ప్రతి ఒక్కరూ ఒక బిజినెస్ లాగా అయిపోయింది. ఎవరికి అయినా కానీ నా వాటా ఎంత వస్తుంది, నేను ఎట్లా తీసుకోవాలి, ఏ విధంగానైనా చేసి తీసుకోవాలి. తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు, అన్నదమ్ముల మీద కేసులు వేస్తున్నారు. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఉంటారు. కొందరికి అంటే ఈ రోజుల్లో అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారు 90%. చదువు రాని వాళ్ళు కూడా వేరే వాళ్ళతోని చెప్పుడు మాటలతోని విని మాకు కేసులో మాకు ఆ వాటాలో ఆస్తిలో వాటా వస్తుందని చాలా మంది కేసు ఫైల్ చేస్తున్నారు. దీన్ని మీరు గమనించుకోండి, తొందర పడకండి, ఆలోచించుకోండి. మీకు ఏ అవసరం ఉన్నా నాకు కాల్ చేయండి, మీరు రండి, కూర్చోండి, వచ్చి మాట్లాడండి. అన్ని వివరాలకు మీరు అడిగే అటువంటి అన్ని రకాల ప్రశ్నలకు మీకు నేను జవాబు ఇవ్వడానికి, మీ కేసు తొందరగా పూర్తవడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని విషయాలు ఉంటాయి. అన్ని విషయాల గురించి నేను కేసెస్ అన్ని రకాలుగా చూస్తానండి. మీకు ఏ అవసరమైనా, ఎలాంటి కేసు అయినా నన్ను సంప్రదించవచ్చండి. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. నా నంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో స్క్రోల్ అవుతూ ఉంటుంది, చూడండి. 8790447762. నేను ఉండేది ఇక్కడ ప్రజెంట్ టీకేఆర్ కాలేజ్ దగ్గర, ఎల్బీ నగర్ మీర్పేట్. ఆఫీసు మరియు ఇల్లు, హోమ్ రెండు ఒకటేనండి. ఎవరైనా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చండి.